హైదరాబాద్ అసెస్ మరియు అసెస్ డబ్ల్యూఏఓ సభ్యులు సోల్జర్స్ ఆఫ్ ద జీరో ప్లాస్టిక్ 300 మంది సభ్యులతో భారీ ర్యాలీ మరియు ప్లాస్టిక్ నివారణ. దేవుని సంఘం విశ్వ విద్యార్థుల స్వచ్ఛంద గ్రూప్ మరియు యవ్వన ఉద్యోగస్తులు 2040 నాటికి జీరో ప్లాస్టిక్ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్లోని సైబర్ టవర్స్ నుండి దుర్గం చెరువు ఐటీసీ కోహినూర్ వరకు గ్రీన్ వరల్డ్ పర్యావరణ పరిరక్షణ పేరుతో భారీ ర్యాలీ మరియు ప్లాస్టిక్ నివారణ నిర్వహించడం జరిగింది. ఆగస్టు 31వ తేదీన ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘముకు చెందిన విద్యార్థుల స్వచ్ఛంద సమూహం మరియు యవ్వన ఉద్యోగస్తులు జనరల్ చైర్మన్ పాస్టర్ కిమ్జూ చియోల్ ఇకపై దేవుని సంఘము అని పిలుస్తారు తెలంగాణలోని హైదరాబాద్లో చురుకైన పర్యావరణాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది భూమి మరియు సముద్ర వాతావరణాన్ని శుభ్రపరిచే గ్రీన్ వరల్డ్ ఉద్యమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. మనం మన అందమైన పట్టణమును మరియు వీధులను శుభ్రపరుస్తాము. అసెస్ మరియు అసెస్ డబ్ల్యూఏఓ అనునది అంతర్జాతీయ విశ్వ విద్యార్థుల స్వచ్ఛంద సేవకుల మరియు యవ్వన ఉద్యోగస్తుల సమూహం. ఈ పేరులో ఏ నుండి జెడ్ వరకు భూమిని రక్షించండి, విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు ఇప్పుడే చర్య తీసుకోండి అనే అర్థం ఉంది. భవిష్యత్తు యొక్క ఆశ అయిన విద్యార్థులు భవిష్యత్తును నడిపించే ప్రధాన ఆటగాళ్లు కూడా. ఈ సమూహం అందరూ సంతోషంగా ఉండాలని మరియు ఎవరూ వదిలివేయబడకూడదనే ప్రపంచం గురించి కలలు కంటుంది. పర్యావరణాన్ని నేరుగా పెంపొందించే అనుభవం ద్వారా విద్యార్థులు బాధ్యత మరియు సమాజ అవగాహనను నేర్చుకోవచ్చు అని అసెస్ అధికారులు పేర్కొన్నారు మరియు స్వచ్ఛంద కార్యకలాపాలకు నిరంతరం మద్దతు ఇవ్వాలని మేము ప్రణాళిక చేస్తున్నాము, తద్వారా అవి విద్యలో ముఖ్యమైన భాగంగా మారుతాయి అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది మనమందరం కలిసి పరిష్కరించుకోవాల్సిన పని అని మరియు శుభ్రపరిచే కార్యకలాపాలను కొనసాగించుటకు స్థానిక సమాజంతో సహకరిస్తూనే ఉంటాము అని వారు చెప్పారు. ఈ రోజు ఉదయం దాదాపు 300 మంది అసెస్ విశ్వ విద్యార్థుల సభ్యులు మరియు అసెస్ డబ్ల్యూఏఓ యొక్క యవ్వన ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని సైబర్ టవర్స్ నుండి దుర్గం చెరువు ఐటీసీ కోహినూర్ వరకు 3 ప్లాస్టిక్ వ్యర్థాలను తీసివేయడం జరిగింది. అదే విధంగా విద్యార్థులు మరియు యవ్వన ఉద్యోగస్తులు చిన్న చిన్న సమూహాలుగా ప్రోగై చుట్టూ వెళ్లి డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్పులు, స్ట్రాలు, సిగరెట్ పీకలు, ప్లాస్టిక్ సంచులు మరియు డబ్బాలు వంటి ప్రతిచోటా మిగిలి ఉన్న చెత్తను పూర్తిగా సేకరించారు. దీనికి మద్దతుగా ఈ యొక్క కార్యక్రమంలో రాజేశం గౌడ్ గోడిసెల, మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం బి. సురేష్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు డాక్టర్ అమృత్ రావు, తెలంగాణ స్టేట్ డ్రగ్ కంట్రోలర్ డాక్టర్ శ్రీకాంత్, ఏఎంహెచ్ఓ, జిహెచ్ఎంసి, సేరిలింగంపల్లి, బైగళ్ల ఓన్ ప్రసాద్, కార్పొరేటర్, మీర్పేట్ మరియు అసెస్ డబ్ల్యూఏఓ ప్రతినిధులు మద్దతు తెలపడం జరిగింది. ఆ యొక్క చెట్టుదే అది అయిపోయిన తర్వాత వాటితోని ఒక మన బ్యాగులు తయారు చేసిన సందర్భాలు, ఎన్నో రకాల పేపర్స్ తో బ్యాగులు తయారు చేసిన సందర్భాలు ఇవాళ ఉన్నాయి. వీటిని ఎంకరేజ్ చేయవలసిన అవసరం కూడా మనకు ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనము ఏది చేసినా తక్కువ అవుతుంది. మనం ఈ రోజు నుంచి మీరు ప్లాస్టిక్ ను చేసి వాళ్ళందరికీ తెలియపాలి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కానీ, అక్కడ హోటల్ వాళ్ళకు కానీ,